ప్రముఖ పుణ్యక్షేత్రం కోనసీమ తిరుమల వాడపల్లిలో కనీస వస్తువులు లేవంటూ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణకు భక్తులు ఫిర్యాదు చేశారు. వృద్ధులకు, వికలాంగులకు, చంటి పిల్లల తల్లులకు ప్రత్యేక దర్శనం కల్పించాలని, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని భక్తులు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ను కోరారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి క్షేత్రానికి భారీగా భక్తులు రావడం, వారికి కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం వాస్తవమని అన్నారు. వచ్చిన భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆనందంగా తిరిగి వెళ్లేలా సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్నదాన సత్రం, వచ్చే భక్తులకు వసతి గదులు ఏర్పాటు త్వరలో చేస్తామని తెలిపారు. మాస్టర్ ప్లాన్ ద్వారా భక్తులకి ఎందుకంటే 7 వారాలు ఇక్కడ తొందరగా భక్తులకి దర్శనం ఏర్పాటు చేయడం, వారికి కావాల్సినటువంటి స్నానాలకు సంబంధించి మరుగుదొడ్లకు సంబంధించి ఏర్పాటు చేయడం, పార్కింగ్, తర్వాత ఇక్కడ ఇంకా అన్నదానం